జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో 14 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఎంపీ లింగమనేని, ఎమ్మెల్యేలు బోలిశెట్టి, వంశీకృష్ణ, నానాజీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. త్వరలో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందని, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చేరికలకు పర్యవేక్షిస్తుంది. పవన్ తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చేరికల విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఏపీ తరహాలోనే త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనసేనాని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో 14 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఎంపీ లింగమనేని, ఎమ్మెల్యేలు బోలిశెట్టి, వంశీకృష్ణ, నానాజీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. త్వరలోనే తెలంగాణ కమిటీ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చేరికలను పర్యవేక్షిస్తుంది. పవన్ తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చేరికల విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఏపీ తరహాలోనే త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనసేనాని తెలిపారు.